దళిత సంఘంగా బహుజన రాజ్యంకి రావాలని కోరుచుకునే ఒక బహుజన బిడ్డగా నేను చెప్తున్నాను. 100% వాడు వచ్చి మరి రానున్న రోజుల్లో అమిత్ షా క్షమాపణ చెప్పకపోతే క్షమాపణ చెప్పిన అమిత్ షాకి ఎలాంటి ప్రత్యామ్నాయంగా ఏం కోరుకుంటున్నారు ఆయన నుంచి? అంబేద్కర్ గారికి క్షమాపణ చెప్పకపోతే రాజకీయంగా ఆయనకు పుట్టగతులు లేకుండా చేస్తారని దళిత సంఘంగా బహుజన రాజ్యంకి రావాలని కోరుచుకునే ఒక బహుజన బిడ్డగా నేను చెప్తున్నాను. 100% వాడు వచ్చి పాలాభిషేకం చేసి కాళ్ళు పట్టుకొని క్షమాపణ చెప్తే కూడా అది కూడా కోరేది జనాలు చాలామంది తీవ్రంగా ఉన్నారు. నువ్వు జనము తాకిడికి నువ్వు మసి అయిపోతావని అమిత్ షా గారు ఇమ్మీడియట్ ప్రధానమంత్రి గారికి కూడా మోడీ గారికి చెప్పేదంటే ఇమ్మీడియట్ క్యాబినెట్కి ఆయన తొలగియడమే నీ గవర్నమెంట్కి చాలా మంచిదని మేము కోరుచున్నాం. అంటే 10 రోజులు గడుస్తున్నా కానీ అధికారంలో ఉన్న బీజేపీ కానీ బీజేపీ నాయకులు కానీ ఇంతవరకు ఈ విషయం మీద స్పందించాలి. అంటే ఇది కక్షపూరితంగా అన్న మాటలుగా చూడవచ్చు. ఇది కక్షపూరితంగా అనుకున్నదే కదా, వాళ్ళు రాజ్యాంగం మారుస్తానే మాటలు కానీ ఇలాగే అనిపిస్తే చూద్దాం ఏమవుతుందో అని చెప్పే కదా వాళ్ళ ఆలోచన, వాళ్ళ మైండ్ రాజ్యాంగాన్ని మార్చాలనే ఆలోచనతోటే కదా ఇలాంటి చిన్న చిన్న మాటలతో ఏం జరుగుతుందో అని చూసుకొని కనుక్కొని వాళ్ళు ఇంటెలిజెంట్ రిపోర్ట్ తీసుకోవడానికి కదా ఇవన్నీ జరుగుతున్నామని మేము అనుకుంటున్నాం. 100% ఇదే. అంటే ఇప్పుడు అమిత్ షా క్షమాపణలు చెప్పకుండా హైదరాబాద్ నగరానికి వస్తే ఆయన పరిస్థితి ఎలా ఉండదు? వచ్చి పోలేడు కూడా. అమిత్ షా గారు హైదరాబాద్కు వచ్చి మళ్ళీ తిరిగి పోలేడు కూడా. ఈ హైదరాబాద్ సాక్షిగా అంబేద్కర్ విగ్రహం సాక్షిగా చెప్తున్నాము. దళిత సంఘము హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో చెప్తున్నాము. హైదరాబాద్కు వచ్చి పోలేడు కూడా, అడ్డుకునేంత లేదు, పోలేడు కూడా ఆయన తిరిగి మళ్ళీ. అంటే మీకు ఇప్పుడు బీజేపీ నాయకులు క్షమాపణ చెప్పని పరిస్థితి కనపడింది అనుకోండి, రానున్న ఎన్నికల్లో వాళ్ళ భవిష్యత్తు రానున్న ఎన్నికల్లో వాళ్ళకి డిపాజిట్లు కూడా రావు ఇక్కడ. బీజేపీ నాయకులు ఇప్పుడు కూడా ఇక్కడ ఉన్న తెలంగాణలో ఉన్న బీజేపీ నాయకులు కూడా స్పందించి ఇమ్మీడియట్ ప్రధానమంత్రికి పంపుతారా, క్యాబినెట్కి పంపి మీరు ఏ విధంగా డిసిషన్ తీసుకున్నా అమిత్ షా గారు ఇమ్మీడియట్ క్యాబినెట్కి వెళ్ళి తొలగించి క్షమాపణ చెప్పాలని తెలంగాణ బీజేపీ నాయకులు కూడా చెప్పాలని చెప్పి నేను కోరుకుంటున్నాను.